ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చేను దగ్గరికి వచ్చాను. పూత పడుతుంది ఇప్పుడే. పూత కూడా పూత జెండలా ఉందో పూత. ఇది పూత ఏంటంటే ఇప్పుడు చేను కాడికి వచ్చి దాదాపు 10 రోజుల పైన అయింది. అలా వచ్చే చేను కాడికి నీళ్ళు లేకపోవడం వల్ల చేను కూడా బాగా ఇది అవ్వాల. నీళ్ళు లేని దాని మీద నీళ్ళుంటే కత్తి చేను ఏమన్నా ప్రాణం పోసుకుంది అనుకున్నాను. పర్లా దేవుడు దేవాల బాగానే ఉంది. కానీ మన అనేవాడు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉండిద్దో. ఇప్పుడు నమ్మి ఒక సాటకు వచ్చి అంతా తానే అనుకొని అయితే మోసం చేసేవాడికి బంధుత్వం అనేది, బంధువులు, మనోడు మన అనేది తెలియదు అనుకుంటా. ఎవడైనా మోసం చేస్తాడు అట్లీస్ట్. ఏందోలే ఫ్రెండ్స్, బతికిన 4 రోజులైనా చక్కగా బతకాలన్నదా తెలిసి ఒకడిని మోసం చేసి ఒకడిని చేసి బతకాలన్నీ తాపత్రం తప్పించి ఆడ మిగిలిచ్చింది ఏం లేదు. మనం అట్లా ఇంకా 10 రోజులకి కంపెనీ ఇచ్చాను బాగా. అక్కడ దాకా నీళ్ళు తడుపు కనేసినట్టు ఇంకా బాగుండేది. కానీ నీళ్ళు తడుపు అయిపోయాడు కొంచెం చేను. ఏం చేద్దాం, వాళ్ళకి టయానికి నీళ్ళు చిక్కినా మనకేం నీళ్ళు చిక్కలేదు. అందువల్ల కుదరలా, బ్యాడ్ లక్. నీళ్ళు తడుపుకొనేసినట్టు భలే ఉండేది చేను. నీళ్ళు తడిపి అయిపోవటాన పోయింది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒకసారి నమ్మోసాటికి వస్తే అమ్మో మనుషులు నిలువంతన కాల్చేసేటట్టున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.